నారాయణ గారు 10 కోట్లు తన సొంత నిధులతో మనకి కార్యకర్తలకి మంచి చేయాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పారు అనేది ఇది ఎలక్షన్ల ముందు చెప్పలేదు అని అజిత్ భాయ్ గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనము ఇంకొక పాయింట్ చూసుకోవాలి. ఏంటంటే అది ఎలక్షన్ల ముందు వాగ్దానం లాగా చెప్పలేదు. ఇంకొకటి గెలిచిన తర్వాత నన్ను గెలిపించినందుకు ఈ విధంగా చూస్తున్నాను అనేది చెప్పలేదు. ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ ద రిజల్ట్కి ముందు ఎలక్షన్ తర్వాత మధ్య పీరియడ్లో చెప్పిన వాక్యం ఇది. అంటే గెలుపు ఓటములకు అతీతంగా నెల్లూరు నాది, నా ప్రజలు, నా కార్యకర్తలు, వారికి నేను చేయాలి. ఆర్థిక సహాయం అంటే ఏదో 100, 200, 300 ఇచ్చి లేదా ఒక 500, 1000 రూపాయలు, 1 లక్ష, 2 లక్షలు ఇచ్చి వారిని అంతవరకు వారి టెంపరీగా వారిని అక్కడి వరకు ఉంచడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థిక సహాయము అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో నారాయణ గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసమే అంతేకాకుండా హెల్త్ పరంగా మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేసి నేత్ర జ్యోతి అని, తర్వాత ఒక స్కిల్స్, ఒక మెడికల్ మొత్తం యంత్రాంగం మొత్తం ఒక అంబులెన్స్ లాగా ఒక వెహికల్లో పెట్టి అది ప్రతి ఏరియాకి తిరిగి అక్కడ ప్రజల వద్దకే వైద్యం, అటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ ద్వారా లేకుండా ఉంటే ఇంకొక చిన్న చిన్న పనులు చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ రన్ చేసుకొని ప్రత్యేకించి మహిళలు వాళ్ళు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా అయ్యేటట్టుగా చూడటము, ఆ విధంగా వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని పెంచడం నారాయణ గారు చేస్తున్న పని. నేను పోయినసారి దసరా అప్పుడు ఉగాది అప్పుడు అమ్మలు అక్కడక్కడ కూర్చుంటారు. ఒక చోట అమ్మలకి పోయడానికి అమ్మవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట వెళ్ళినప్పుడు ఆమె నా దగ్గరికి వెళ్ళి తిరిగి వెంటనే వచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తూ, అమ్మ నేను ఇప్పుడు బిజినెస్ ఉన్నాను, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, సార్ నాకు దాంతో నేను ఇప్పుడు అంత ముందులా కాదు, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఉన్నాను అని చాలా గర్వంగా లేదానికన్నా ధైర్యంతో కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా ఒక పని చేసి నాకు నేనుగా ఒక పని చేసుకుంటున్నాను, నాకు నేనుగా సొంతంగా ఒక ఆదాయాన్ని తెచ్చుకోగలుగుతున్నాను అంటే దాంతో వాళ్ళకి ఆ మనోధైర్యం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో, ఆ ధైర్యంతో ఆమె చెప్పడం నాకు అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. సార్ చేస్తున్న దాని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనేది ప్రత్యేకంగా చూశాను. సో అటువంటి ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు. తర్వాత నేను ఈ ఎలక్షన్స్లోకి వచ్చి అంటే అసలు మామూలుగా పాలిటిక్స్లోకి వచ్చే ముందు కూడా ఏదైనా ఒక నెల్లూరుకి సంబంధించి కానీ ఎక్కడైనా ఒక పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ లేకపోతే పెళ్లి కూతురు అమ్మా నాన్నల్లో కానీ పెళ్లి కొడుకు అమ్మా నాన్నల్లో కానీ ఎవరో ఒకరు నారాయణ స్టూడెంట్ అయి ఉంటారు. ఒక్కొక్క చోట 2 నారాయణ స్టూడెంట్స్ అయి ఉంటారు. అంటే ఆ తరం ఈ తరంలో లేకపోతే కనీసం 3, ఒక్కొక్క చోట 6 కూడా నారాయణ స్టూడెంట్స్ అయిన సంఘటనలు కూడా చూస్తారు. సో ఒక మనిషికి గుర్తింపు కావాలి అంటే ఆల్రెడీ ఆ గుర్తింపు ఉంది సంఘంలో, ప్రత్యేకించి వేరే గుర్తింపు అవసరం లేదు. సో గుర్తింపు కోసము పాలిటిక్స్లోకి వస్తారు అంటే మనకు ఆల్రెడీ ఆ గుర్తింపు ఉంది కదా, పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఏముంది అట్లా అంటే సార్ ఒక విషయం చెప్పారు ఆ రోజు నాకు. ఏంటంటే విద్య ద్వారా ఇది చేయొచ్చు, కానీ పొలిటికల్లో మేజర్ యాంగిల్లో అంటే కొన్ని నగరానికి చేయాల్సి ఉంటాయి, మేజర్ ఉంటాయి. ఒక మంచినీళ్ళు తీసుకురావడం కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ అవ్వనివ్వండి, పార్కులు కానివ్వండి, ఇటువంటి పెద్ద పనులు అయితే అది కేవలం పొలిటికల్ గేమ్లోనే చేయగలుగుతాం. సో అట్లా నెల్లూరుకి చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే దీనిలోకి రావడం జరిగింది. అంటే నా ప్రజలు, నా నెల్లూరు, మా వాళ్ళ వలన నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. కాబట్టి ఇంత అభివృద్ధిలోకి రావడానికి తోడ్పడిన నెల్లూరు వాసులకి నేను ఏదో ఒక విధంగా ఆ రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదే రకంగా నెల్లూరు వాసులు కూడా ప్రతి ఒక్కరు మా నారాయణ సార్ అని వారి ప్రత్యేకంగా నారాయణ గారికి
వారి హృదయంలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా చోటు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సార్ని మీరు చాలా అభిమానంతో తన వ్యక్తిగా చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.